దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి పనిలో ఆర్టిజన్ ఉద్యోగి ఉన్నాడు. ఈరోజు పోల్టు యాజమాన్యం భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను ధర్నా నుంచి విరమించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ కార్మికుని యొక్క పిల్లలు ఈరోజు తండ్రి లేని పిల్లలు అయ్యారు. మీరు ఎవడైనా సచ్చిరారా? ఎందుకురా మమ్మల్ని పట్టుకొని పీడిస్తున్నారు? కాబట్టి అర్థం చేసుకోవాలి మిత్రులారా, మీరు ఆ సంఘాలలో ఉండుర్రి, ఆ సంఘానికి సభ్యత్వం కట్టుర్రి, తప్పులేదు. నీ సమస్యను పోరాటానికి మద్దతు పలకకుంటే తస్మా జాగ్రత్త, నీ సంగతి నీ అంతు చూస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. వాస్తవమా కాదా? 50 ఏళ్ళకి వచ్చినాం, 50-60 ఏళ్ళకి వచ్చినాం, రిటైర్మెంట్ అవుతున్నాం. మన పిల్లలు పెళ్లిళ్ళైనాయి, మన్మరాళ్ళు వస్తున్నాయి. ఈ రోజు జెన్కోలో బొగ్గు వేసి బాయిలర్ కాల్చాలంటే, విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే, బాయిలర్ కాల్చి కేటీపీఎస్ కేటీపీబీలో విద్యుత్ ఉత్పత్తి కావాలంటే అక్కడ ఉన్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగి ఈ రోజు ముఖ్యమని చెప్పదలుచుకున్నాను. ఆ కార్మికుడు కనుక ఒక్కరోజు కనుక పనిలో లేకుంటే ఈ రాష్ట్రం అంతా కూడా అంధకారంలోకి పోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫిబ్రవరి 1st వీక్లోనే ఇంత డిమాండ్ ఉందంటే ఈ విద్యుత్ ను ఆర్టిజన్ ఉద్యోగులు కనుక సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేయకపోతే డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నటువంటి కార్మిక వర్గం ఏం జరుగుతుందో ఆలోచించాలి. అంటే ప్రతి పనిలో ఆర్టిజన్ ఉద్యోగి ఉండు, ఈరోజు డిస్ట్రిబ్యూషన్ లో ఆర్టిజన్ ఉండు, అదేవిధంగా పోల్ టు పోల్ వర్కర్ లో ఆర్టిజన్ ఉండు, ట్రాన్స్కోలో ఆర్టిజన్ ఉండు, సబ్ స్టేషన్ లో ఆర్టిజన్ ఉండు, విద్యుత్ ఉత్పత్తిలో కూడా ఆర్టిజన్ ఉన్నాడు. అదే విధంగా చూసుకుంటే మీ ప్రొవిజనల్ స్టాఫ్ లో కూడా మా ఆర్టిజన్ ఉద్యోగే, మీకు కూడా జీతాలు వేస్తుంది మా ఆర్టిజన్ ఉద్యోగే. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. విద్యుత్ ఇవ్వాలన్న ఆర్టిజనే కావాలి, జీతాలు వేయాలన్న ఆర్టిజనే కావాలి. అంటే ఇన్ని పనులు చేస్తా ఉంటే ఈ విద్యుత్ సంస్థలో సగభాగమైనటువంటి ఆర్టిజన్ ఉద్యోగులు పనిచేస్తా ఉంటే ఈరోజు రెగ్యులర్ ఉద్యోగులు అని చెప్పుకుంటున్నటువంటి వారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? మమ్మల్ని తొక్కడానికా మీరుంది? మీ సంఘాలు మమ్మల్ని తొక్కడానికా? మీ సంఘాలలో ఉన్నందుకేనా మాకు ఈ పాపం? 20 సంవత్సరాల నుంచి ఏ గుడ్డి గుర్రం పన్ను తోముతురు మీరు? ఈ 7 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఆర్టిజన్ గా గుర్తించబడి 7 సంవత్సరాలు అవుతుంటే ఏ ఒక్క బెనిఫిట్ రాకుండా ఇబ్బంది పడతా ఉంటే, ఏ ఒక్క రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా రిటైర్మెంట్ అయ్యి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తా ఉంటే మీకు కనబడతలేదా? మీ కళ్ళకు పొరలెక్కినాయా? మీరు ఆలోచించుకోవాలి మిత్రులారా. ఆ సంఘాలు సభ్యత్వం కట్టండి, తప్పులేదు. కానీ నీ సమస్యను, నీ ఆర్టిజన్ కన్వర్షన్ ను ఆ సంఘం యొక్క సమస్య గుర్తించకపోవడమే తప్పని చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఓ నాయకుడు చెప్తా ఉండు, మన ఉమ్మడి జిల్లాలో పెద్ద నాయకుడు కద్దరంగి వేసుకొని వస్తాడు. నేను కూడా వేసుకున్నా అనుకోండి. అయితే నాకంటే పెద్ద కద్దరంగి, పెద్దదంటే ఎక్కువ రేటుది, జోర్దారుగా వస్తాడు, పెద్ద కారులోకి దిగుతాడు. ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఆర్టిజన్లు దాదాపు 20,000 మంది అహోరాత్రులు కష్టపడి పనిచేస్తున్నారు. ఈ విద్యుత్ సంస్థలో ఎవరైనా చనిపోయినారు అంటే అది ఆర్టిజనే ఉంటుంది, లేకపోతే కష్టపడి పనిచేసేటువంటి అన్మెన్ కార్మికుడైనా ఉంటుంది. మరి వీళ్ళందరికీ కూడా, ఈ ఆర్టిజన్లందరికీ కూడా సపరేట్ రూల్ పెట్టి వాళ్ళ గొంతులు కోసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము గతం నుంచి కూడా చెప్తున్నాము, టీవీఏసీ జేఏసీ పెట్టిన తర్వాత ఆర్టిజన్ అనేవాడు ఉద్యోగస్తుడా కాదా అది తేల్చాలి ముందు, ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ. ఉద్యోగస్తుడు అయితే ఉద్యోగస్తుడు రావాల్సిన బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వటం లేదు అది తేలాలి. రెండోది 7 సంవత్సరాలు అయింది, మరి 7 సంవత్సరాల్లో కన్వర్షన్ అనేది ఇంతవరకు మేనేజ్మెంట్ చేయలేదు. సరే, మీరు ఇచ్చినటువంటి ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ స్టాండింగ్ రూల్స్ ప్రకారం ఆ స్టాండింగ్ రూల్స్ కూడా ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. అందువల్ల మేమేమంటున్నాం అంటే మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. 328 జీవో ప్రకారంగా అన్ని అర్హతలు మాకు ఉన్నాయి కాబట్టి మా చదువు దగ్గ ఉద్యోగం ఏమంటే అడుగుతున్నాము.
ఇదైతే తప్పు కాదు. ఇదైతే 2018లో జాయిన్ అయినటువంటి జేఎల్ఎం కూడా ఈరోజు ఏఎల్ఎం అయ్యాడు. అంతకంటే 2017లో జాయిన్ అయినటువంటి మరి ఆర్టిజన్ ఈ రోజు వరకు ఎలాంటి పురోగతి సాధించలేదు. రిటైర్మెంట్ అయిన సందర్భాల్లో మరి వారికి వచ్చేటువంటి పేమెంట్ 20,000 30,000 ఏడుచుకుంటా ఆర్టిజన్ కార్మికుడు ఇంటికి వెళ్తున్నాడు. మరి ఇది గమనించాలి, మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ గమనించి, అవును ఉద్యోగస్తుడా కాదా, ఉద్యోగస్తుడైతే ఉద్యోగుడికి వచ్చే బెనిఫిట్ ఎందుకు ఇవ్వటం లేదు, సపరేట్ రూల్ ఎందుకు పెట్టారు అనేది జాక్ ప్రశ్నిస్తా ఉంది. ఖచ్చితంగా మా చైర్మన్ గారు చెప్పిన విధంగా రేపు రాబోయే రోజుల్లో చలో విద్యుత్ సౌధ కార్యక్రమం తర్వాత పెద్ద ఎత్తున మెరుపు సమ్మె చేస్తాము అని చెప్పి ఈ యొక్క సభాముఖంగా ప్రభుత్వానికి అలాగే మేనేజ్మెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ విద్యుత్ సంస్థలో 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులందరినీ కూడా గత ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినట్లయితే మీ ఆర్టిజన్స్ అందరినీ కూడా కన్వర్షన్ పేరుతో రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి అప్పట్లో పాదయాత్ర చేసినటువంటి డీసీఎం భట్టి విక్రమార్క గారు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అప్పట్లో చెప్పారు. అనుకున్నట్లుగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. భట్టి విక్రమార్క గారు డీసీఎంతో పాటు విద్యుత్ శాఖ మంత్రి కూడా అయ్యారు. కాబట్టి సంవత్సర కాలం చూసాము, ఈ ప్రభుత్వం మమ్మల్ని పిలిచి చర్చిస్తుంది, మా సమస్య పరిష్కారం చేస్తుందని ఎదురు చూసాం. కానీ ఏ రకంగా కూడా ఈ ఆర్టిజన్స్ని కన్వర్షన్ చేయడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు. అందుకోసమే ఈ నెల 3వ తారీఖు నుంచి రేపు 12వ తారీఖు వరకు కూడా ప్రతి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక మీద ఇట్లాంటి సభలు పెట్టాము. అనేక మంది వేలాది మంది కార్మికులు వచ్చి పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన సామూహిక మెమోరాండం ఇవ్వడం కోసం ట్రాన్స్కో సిఎండి గారికి 20,000 మంది ఆర్టిజన్స్ చెలో విద్యుత్ సౌధ పేరు మీద హైదరాబాద్కి చేరుకుంటా ఉన్నాము. ఆ రోజుని ట్రాన్స్కో సిఎండి గారికి వినతి పత్రం ఇస్తాము. ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉన్న మా సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా లేకపోతే వచ్చేది సమ్మర్లో కరెంట్ ఎంత ప్రాముఖ్యత కలిగింది ఉంటుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి రాబోయే సమ్మర్లో ఈ ప్రభుత్వానికి సరైనటువంటి విధంగా తెలిసొచ్చేటట్లు ఆర్టిజన్స్ యొక్క శక్తి ఏంటో తెలిసొచ్చేటట్లు మెరుపు సమ్మె చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఈ నెల 20-22 తారీఖులు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని సమాచారం వచ్చింది. ఈ బడ్జెట్ సమావేశాలలో ముందుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ యొక్క కన్వర్షన్ సమస్య మీద చర్చ జరగాలి. ఆ రకంగా ఒక తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టిజన్స్ అందరికీ కూడా విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేస్తున్నామని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలని చెప్పి కూడా మా జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షంలో చాలా తీవ్రమైనటువంటి పోరాటాలకు వెళ్తాము. ఆ సందర్భంగా జరగబోయే పరిణామాలకు అన్నింటికి కూడా ట్రాన్స్కో యాజమాన్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అందే బాధ్యత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. Like, share and subscribe to Saira TV. Oh, Saira!